రాహుల్ గాంధీతో పాటు ఇంకొక పేరు తీసుకోవాలి సార్, మమతా బెనర్జీ. ఎస్ఐఆర్, ఓటర్ సవరణ చట్టం, లేకపోతే ఓటర్ సవరణ ప్రక్రియ, లేకపోతే గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మార్పులు, ఇట్లాంటివి ఏమి చేసినా విమర్శించటమే పనిగా ఈ ఇద్దరి నుంచి మాటలు వినిపిస్తూ ఉంటాయి. అది నిజంగా విమర్శించాలనే ఒక దాంట్లో విమర్శిస్తున్నారన్న విషయము ప్రజలకు అర్థమవుతుందంటారా సార్? మీరు ఎప్పుడైనా ఓడిపోతారు అనుకుంటేనే మీరు భయపడతారు. అది స్పోర్ట్స్లో ఉండొచ్చు, పాలిటిక్స్లో ఉండొచ్చు. మీరు గెలుస్తున్నారని కాన్ఫిడెన్స్ ఉంటే మీరు ఎప్పుడు కంప్లైంట్ చేయరు. ఇప్పుడు క్రికెట్లో ఓడిపోయిన తర్వాత ఫస్ట్ ఏం చెప్తారు? పిచ్ బాగలేదు, ఆ లైట్లు కరెక్ట్ కాదు, ఆ బాల్ కరెక్ట్ కాదు, స్పెక్టేటర్స్ అన్ని లొల్లి చేశారు, మా బ్యాట్స్మెన్ బ్యాట్ చేయలేదు, మా బౌలర్స్ బౌల్ చేయలేదు, వీళ్ళ మీద తప్పు పెడతారు. కాదు, యాజ్ అ లీడర్ వాట్ డిడ్ యూ డూ? మమతా బెనర్జీ ఎస్ఐఆర్ ఎందుకు భయపడుతుంది అంటే, ఆబ్వియస్లీ బీహార్లో 68 లక్షల మందిని తీసేసినప్పుడు అక్కడ రిజల్ట్ మొత్తం మారిపోయింది. దాన్ని వాళ్ళు లీగల్గా ఛాలెంజ్ చేశారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు సార్ నథింగ్ డూయింగ్, ఇట్ ఈస్ లీగల్. మీరు ఎవరినైనా, ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు సింపుల్. నిన్న కూడా నేను దీని గురించి నా ఫేస్బుక్లో పోస్ట్ చేశాను. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ డిలీషన్ ఆఫ్ రోల్స్లో 58 లక్షల మంది రోల్స్ నుంచి తీసేశారు. అది కాకుండా 1.34 crores అది ఇంకో లెవెల్లో ఉంది, అది హియరింగ్లో నడుస్తుంది. అది ఈ 58 లక్షల్లో చనిపోయిన వాళ్ళు, డూప్లికేట్ ఓటర్స్ అండ్ పర్మనెంట్లీ మైగ్రేటెడ్ ఓటర్స్. ఇప్పుడు దేమన్నారు మమతా బెనర్జీ, మేము ఇక్కడ దీని నుంచి లిస్ట్ నుంచి ఒక్కరిని కూడా దీనియమన్నారు. చనిపోయిన వాళ్ళు లేసి వస్తారండి? 22 సంవత్సరాల్లో చాలా మంది చనిపోయారు. న్యాచురల్లీ వాళ్ళు తీసేస్తారు. అప్పుడు 80 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఇప్పుడు 2025 వచ్చేదాకా వాళ్ళు 105, 110 ఉండాలి. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వెళ్ళిపోతారు. వాళ్ళు లేరు. సరే, అబ్జెక్షన్ ఎంతమంది ఫైల్ చేస్తారు అంటే, పొలిటికల్ పార్టీ వాళ్ళ బూత్ లెవెల్ ఏజెంట్స్ అబ్జెక్షన్ ఫైల్ చేయాలి. కాదు, వీళ్ళ పేరు మీరు తప్పుగా తీసేశారు, ఈయన బతుకున్నారు, మీరు చనిపోయింది అన్నారు, ఈయన పర్మనెంట్లీ మైగ్రేట్ అన్నారు, కానీ ఈయన ఇక్కడే ఉన్నాడని చెప్పి ప్రూఫ్ ఇస్తారు. ఈ ఎస్ఐఆర్ రిలీజ్ చేసి ఐ థింక్ ఆల్మోస్ట్ ఇప్పుడు 15 రోజులు అయింది. అదే కానీ ఎక్కువైంది అనుకుంటా. 4th ఇట్ వాజ్ రిలీజ్డ్. ఇప్పుడు 20 రోజుల తర్వాత కూడా ఇవాళ దాకా 3 అబ్జెక్షన్స్ వచ్చినాయి తృణమూల్ కాంగ్రెస్ నుంచి. ఎన్ని? 3. 58 లక్షల మందిని తీసేస్తే 3 అబ్జెక్షన్స్ ఫైల్ చేశారు. కానీ బయట చేస్తున్న లొల్లి ఏంటి? ఎస్ఐఆర్ ఇది కావాలని చెప్పి మోదీ చేపిస్తున్నారు. మీరు అబ్జెక్షన్ ఫైల్ చేయండి. మీ బూత్ లెవెల్ ఏజెంట్స్ ఉన్నారు, మీ దాంట్లో ఇచ్చున్నారు 3 లక్షల మంది బూత్ లెవెల్ ఏజెంట్స్ ఉన్నారు. ఒక్క కంప్లైంట్ తీసుకొస్తే కూడా 3 లక్షలు వస్తుంది. 3 అంతే. అండ్ దట్ షోస్ యువర్ క్రెడిబిలిటీ అనమాట. మీరు అలిగేషన్ చేసేటప్పుడు ఎప్పుడు ప్రూఫ్తో చేయాల్సి వస్తుంది. ఒట్టిగా జనరల్ అలిగేషన్స్ కాదు, వాడు ఎట్లా ఉన్నాడు, ఈడు ఎట్లా ఉన్నాడు అని కాదు. యూ హ్యావ్ టు గివ్ స్పెసిఫిక్స్. దానికోసం రాహుల్ గాంధీ ఎప్పుడు అలిగేషన్స్ చేస్తున్నప్పుడు, అది అలండ్ ఉండొచ్చు, మిగతా కాన్స్టిట్యున్సీ మహాదేవ్పుర, బెంగళూరు ఉండొచ్చు, ఎక్కడ చేసినప్పుడు కానీ ఎలక్షన్ కమిషన్ అని చెప్పాక అఫిడవిట్ ఇవ్వండి, సంతకం పెట్టండి, నేను అట్లా అలిగేషన్ చేస్తున్నాను, నేను చేయను. ఎందుకంటే చేస్తే దెన్ యు ఆర్ ఇన్ ట్రబుల్. బికాస్ ఒకసారి అఫిడవిట్ సైన్ చేస్తే నిజం చెప్పినట్లు ఉంటుంది, అబద్ధం చెప్తే యూ విల్ బి టేకెన్ టు టాస్క్ విత్ ద కోర్ట్. అది చేయరు. ఇంకోటి, ఈ నెమ్మదిగా ప్రోగ్రామ్ గురించి చెప్పారు, ఇప్పుడు జీరామ్జీ అయిపోయింది. అది ఇదే థింగ్ కర్ణాటక గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, తెలంగాణ తీసుకుందామా. తెలంగాణలో మొన్ననే ఒక ఆడిట్ జరిగింది. దాంట్లో ఏమొచ్చిందంటే, ఇదే నరేగా ప్రోగ్రామ్ కింద చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ డబ్బులు కొట్టేశారంట. అంటే వాళ్ళు మట్టి తీసి ఇక్కడ నుంచి ఎక్కడ వేసారంటే అక్కడి నుంచి గవర్నమెంట్ ఎంప్లాయీ ఆఫీస్లో కూర్చున్నాడు. అది కాకుండా అవుట్ సోర్స్ చేసిన వాళ్ళు చాలా మంది, ఎంతో మంది ఎంత 40,000 50,000 అని చెప్పారు వాళ్ళు. తర్వాత నేను 8,000 దాకా తీసుకొచ్చారు. ఫ్రాడ్ ఉంది సిస్టంలో. ఈ ప్రోగ్రామ్ ఎప్పుడో లాంచ్ చేశారు, ఎప్పుడు 2005 నుంచి పేరు మార్చారు దీన్ని. ఆ టైం నుంచి నడుస్తున్న ప్రోగ్రామ్ని ప్రతి 5 సంవత్సరాల్లో లేకుంటే ఒక 10 సంవత్సరాలు రివ్యూ చేయాల్సి వస్తుంది. బాగా ఏ ప్రోగ్రామ్ 100% పర్ఫెక్ట్ కాదు. ఇప్పుడు ఈ జీరామ్జీ కూడా పర్ఫెక్ట్ కాదు. 2 సంవత్సరాల తర్వాత రివ్యూ చేసి చూడండి ఏం ప్రాబ్లం ఉంది. ఒకటి, బయోమెట్రిక్ సిస్టమ్, మనుషులు పని చేస్తున్నారా లేదా. ఆడు మట్టి తీసి ఇక్కడ నుంచి ఎక్కడ వేయడం, అక్కడి నుంచి ఆ గుంత నుంచి మట్టి తీసి ఇక్కడ వేయడం కాదు పని. అసెట్స్ క్రియేట్ చేయాలి, క్యాపిటల్ అసెట్. ఒక చెరువు ఉంది మీ ఊర్లో, మొత్తం మట్టి పడిపోయింది, నీళ్ళు దాంట్లో రావట్లేదు వర్షం పడినప్పుడు, చెరువు మొత్తం క్లీన్ చేయండి. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ క్లీన్ చేయడం కాదు, చెరువు ఆల్రెడీ క్లీన్ అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ ఇంకేమైనా క్యాపిటల్ అసెట్ కట్టండి, ఒక చెక్ డ్యామ్ కట్టండి, లేకుంటే స్కూల్ కోసం ఏమైనా చేయండి, గవర్నమెంట్ స్కూల్కి. క్యాపిటల్ అసెట్స్ క్రియేట్ చేస్తారు. 160 రోజులకి ఇప్పుడు ఉద్యోగం వాళ్ళు ఇస్తా అంటున్నారు, ఉపాధి ఇస్తారంటున్నారు. 160 ముందు తక్కువ ఉండే దానికన్నా. అది కాకుండా మూడోది, అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే, ఒకటి పేమెంట్స్ ఆర్ ఇన్ టైం, అదొకటి ఇవ్వాల్సింది చాలా క్లియర్గా చెప్పారు. ఈ ఫ్రాడ్, పేమెంట్స్, అండ్ మూడవది ఈ చేస్తున్న పనికి మీరు ఫార్మింగ్ కమ్యూనిటీని ఇంపాక్ట్ చేయకూడదు. ఇప్పుడు పొలాల్లో పనిచేస్తున్నప్పుడు చాలా మంది కంప్లైంట్ ఏమిటా అంటే, వీళ్ళు ఎవరు దొరకట్లేదు వర్కర్స్, మేము విత్తనాలు చేస్తున్నట్టు ఎవరు దొరకట్లేదు, మాకు హార్వెస్టింగ్ టైంలో కూడా ఎవరు దొరకట్లేదు, అందరూ నరేగాలు వెళ్ళి కూర్చున్నారు.
ఇది కామన్ కంప్లైంట్. ఇన్ఫాక్ట్ ఫార్మర్ చీఫ్ జస్టిస్ చెప్పారు దీని గురించి, వాళ్ళ ఫ్యామిలీలో ఫార్మింగ్ వాళ్ళకి ఎవరు దొరకట్లేదని. ఓకే, గవర్నమెంట్ ఏం చెప్పారంటే ఇప్పుడు ఈ కొత్త దాని ప్రకారం ఆ సీజన్ లో అది స్టేట్ గవర్నమెంట్ డిసైడ్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఎప్పుడు హార్వెస్టింగ్ ఉంటుందో, ఎప్పుడు విత్తనాలు వేస్తారో, ఎప్పుడు చేస్తారో అని మీరు డిసైడ్ చేసుకోండి. దాన్ని బట్టి ఆ రోజుల్లో 60 రోజుల్లో ఎవరిని ఎంనరేగాలో తీసుకోరు, దట్ ఈస్ ఇప్పుడున్న జీరాంజీలో తీసుకోరు. ఓకే, దాంతో ఎంప్లాయ్మెంట్ అక్కడ ఫార్మర్స్ కి దొరుకుతుంది, అక్కడ వాళ్ళతో పని చేయించుకోవచ్చు. దాని తప్పేముందండి? దానికి ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అంటే ఫార్మర్స్ వద్దంటున్నారు. వాళ్ళు అంటున్నారు మాకు హ్యాండ్స్ దొరకట్లేదు, మాకు మనుషులు దొరకట్లేదు, ఇక్కడ తండాలు ఇక్కడ వచ్చి నిలబడుతున్నారు లేబర్ అడ్డాస్. అదే అంటున్నారు. సో అది మీరు మైగ్రేషన్ కాకుండా చూసుకొని మీరు అక్కడే ఉద్యోగం ఇవ్వండి. కానీ ఒకటి ఫ్రాడ్ ఆపండి, సెకండ్ పేమెంట్స్ టైంలో ఇవ్వండి, మూడవది ఆ టైంలో ఫార్మర్స్ని చాలా మటుకు వాళ్ళని హెల్ప్ చేయాల్సింది. వాళ్ళకి హ్యాండ్స్ గా ఎంతమంది వస్తే కూడా అంత మంచిది వాళ్ళకి ఆ టైంలో, అది చేయాల్సింది అనమాట. ఓకే, మమతా బెనర్జీ సీఎం గా ఉన్న ప్రస్తుత బెంగాల్ కి ఒకప్పుడు మీరు తొలినాళ్లలో చూసిన బెంగాల్ కి డిఫరెన్స్ ఎంత? ముఖ్యంగా బెంగాల్ తో కనుక మనం జాగ్రత్తగా ఉండకపోతే బంగ్లాదేశ్ తో చాలా పెద్ద ముప్పు మన ఇండియాకు ఉంటుంది అనే ఒక వాదన ఉంది. అది ఎంతవరకు కరెక్ట్ సార్? అది ఇప్పుడు స్టార్ట్ కాలేదు, మొత్తం మమతా బెనర్జీ మీద బ్లేమ్ చేయలేము. కమ్యూనిస్ట్ వాళ్ళు చేసి స్టార్ట్ చేశారు. ఓకే, 47లోనే చాలా మటుకు మైగ్రేషన్ జరిగింది. ఓకే, మీకు హిస్టరీ మీకు వెళ్ళిపోతే బ్రిటిష్ వాళ్ళు బెంగాల్ని 2 ముక్కలు చేశారు. ఫస్ట్ హిందూ బెంగాల్, ముస్లిం బెంగాల్. అప్పుడే చాలా మంది వ్యతిరేకించారు కాంగ్రెస్ వైపు నుంచి. అప్పుడున్న కాంగ్రెస్ సీనియర్స్ అందరూ ఇది చేయకూడదు. కానీ మొహమ్మద్ అలీ జిన్నా వాజ్ వెరీ క్లియర్, ఆయనకి అది కావాలి ఫస్ట్. దాని తర్వాతనే పాకిస్తాన్ క్రియేట్ అయింది. ఫస్ట్ అక్కడ వెస్ట్ పాకిస్తాన్, ఇటు ఈస్ట్ పాకిస్తాన్. అక్కడ చేసిన తప్పు అందరికీ ఏంటంటే ఫస్ట్ మనకు బార్డర్ అని లేకుండే, ఎవడు కావాలంటే అట్లా వచ్చేసింది. ఇక్కడ రాగానే దొంగ సర్టిఫికెట్లు తయారు చేయడము, బర్త్ సర్టిఫికెట్లు తయారు చేయడము, 10th క్లాస్ సర్టిఫికెట్లు తయారు చేయడం. ఆ టైంలో ఆధార్ లేదు, ఏం లేదు. కమ్యూనిస్ట్ వాళ్ళు చేశారు, వాళ్ళకు ఓట్ బ్యాంక్ క్రియేట్ చేసుకున్నారు. ముర్షిదాబాద్, మాల్దా, 24 పర్గనాస్ ఏరియాలో మొత్తం. దాని తర్వాత మమతా బెనర్జీ వచ్చినప్పుడు అదే రిపీట్ చేసింది. ఆమె పార్లమెంట్లో ఉన్నప్పుడు ఒకసారి కాగితం చింపి, ఐ థింక్ ఇట్ వాస్ మన కమ్యూనిస్ట్ ఇందర్జిత్ గుప్తా అనుకుంటా చీఫ్ స్పీకర్గా ఉన్నప్పుడు, ఆయన ముఖం మీద పడేశారు ఆమె ఇదే మాట మీద. ఏది బంగ్లాదేశ్ నుంచి తీసుకొచ్చి వీళ్ళని ఇక్కడ పెట్టుకుంటున్నారని చెప్పి కాగితం చింపేసి, ఇప్పుడు ఎంపీగా ఉండే ఆమె, షీ త్రూ ఇట్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇందర్జిత్ గుప్తా స్పీకర్. ఇప్పుడు ఆమె మళ్ళీ చేపిస్తుంది అదే, ఎందుకంటే ఆ ఒక పర్టికులర్ ఓట్ బ్యాంక్ కోసం చేస్తున్నారు ఆమె. భయం ఇప్పుడు అదే. ఇప్పుడు ఈ ఎస్ఐఆర్లు కూడా మీరు 2002తో మ్యాప్ చేస్తున్నారు అంటే మీ నాన్నగారు అమ్మగారు అప్పుడు ఉన్నారా, వాళ్ళతో మీ మ్యాపింగ్ నడుస్తుంది అనమాట. మీరు ఆ టైంలో ఓట్ చేశారా, ప్రాబ్లం లేదు. అంటే ఆ టైంలో మీరు 18 అనుకోండి, అప్పుడు 21 ఉండే. ఇప్పుడు మీరు 25 సంవత్సరాల తర్వాత యాడ్ చేసుకుంటే మీకు 45-50 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు కాదు, నేను ఆ టైంలో నేను 9 years ఉన్నానంటే మీరు ఆ ఓటర్ లిస్ట్ లో ఉండరు. దాంతో మ్యాప్ చేయాల్సి వస్తుంది. దాని తప్పేముంది? సో మమతా బెనర్జీని మమతా బెనర్జీ ఈక్వల్లీ గిల్టీ, దాంట్లో ప్రాబ్లం లేదు. కానీ ఇప్పుడు చూస్తున్నాం బంగ్లాదేశ్ వైపు ఇంతమంది పారిపోతున్నారు న్యూస్ చూస్తున్నాం. ఎందుకు? వాళ్ళు భయపడుతున్నారు. కొత్త చట్టాలు వస్తున్నాయి, ఇమిగ్రేషన్ రూల్స్ మనం మార్పులు చేశాం. పట్టుకుంటే 10 లక్షల రూపాయలు జుర్మానా అండ్ జైలు. వాళ్ళకి భయం వచ్చేసింది. ఇప్పుడు వాళ్ళ దగ్గర కాగితాలు లేవు, ఏం లేవు. సో వాళ్ళు పారిపోతున్నారు. సో ఇది వెస్ట్ బెంగాల్లో మొదలుపెట్టింది కమ్యూనిస్ట్ వాళ్ళు, జ్యోతిబాసు, దాని తర్వాత బుద్ధదేవ్ భట్టాచార్య, దాని తర్వాత ఇప్పుడు కంటిన్యూ చేస్తుంది మమతా బెనర్జీ. అంతే. పాలిటిక్స్ మొత్తం ఆమెనైతే బ్లేమ్ చేయలేము అని అంటారు. బ్లేమ్ చేయాలి. ఇప్పుడున్న దాన్ని ఇప్పుడు నేను జ్యోతిబాసుని బ్లేమ్ చేయలేము కదా, వాళ్ళు వెళ్ళిపోయింది, వాళ్ళు అయిపోయింది వాళ్ళ సంగతి. మీరేం చేస్తున్నారు? మీరు చెప్పాలి, సారీ వీళ్ళని మీరు తీసుకోండి, అక్కర్లేదు మాకు, మీరు పంపించేసేయండి వీళ్ళని, దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ అవర్ దిస్ వన్ ఓటింగ్ అని చేయకుండా, కాదు ఎంతమందిని తీసేసినా మళ్ళీ నేను తీసుకొస్తాను వాళ్ళని, అదేంటండి? ఫస్ట్ ఎలక్షన్ కమిషన్ చేస్తున్న పని సరి అని సుప్రీంకోర్టు చెప్పారు, తప్పేం లేదని. చాలా సైంటిఫిక్ గా చేస్తున్నారు వాళ్ళు. బీహార్లో 68 లక్షల మందిని తీసేసిన తర్వాత కూడా అక్కడ సుప్రీంకోర్టు చెప్పారు, నేను చెప్పలేదు, మీరు చెప్పలేదు, సుప్రీంకోర్టు చెప్పారు, ఎందుకు ఒక్క అబ్జెక్షన్ కూడా ఫైల్ చేయలేదు. మాక్సిమం అబ్జెక్షన్ ఫైల్ చేసింది అక్కడ ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్ లెనినిస్ట్. వాళ్ళు ఒక 500 మందిని తీసుకొచ్చారు. దాంట్లో చాలా మంది రిజెక్ట్ చేశారు, అవుట్ ఆఫ్ స్టేట్ పీపుల్ అని. మీరు అబ్జెక్షన్స్ ఎందుకు ఫైల్ చేయలేదు సుప్రీంకోర్టు అడుగుతున్నారు. అదే ప్రశ్న ఇక్కడ కూడా అడగాలి. మీకు డౌట్ ఉంది, ఈ 58 లక్షల మంది తప్పుగా తీసేశారు, అక్కడ హియరింగ్ నడుస్తుంది, ఈ 1.31 దాంట్లో మ్యాపింగ్ కావట్లేదు. ఒకటి కొంతమంది 14 సంవత్సరాల్లోనే ఒక బాబు పుట్టాడంట, ఒకటి ఇంకోటేమో 35 సంవత్సరాలకి గ్రాండ్ ఫాదర్ అయిపోయాడంట. అదంతా ఫేక్, యూ కెన్ మేక్ అవుట్ వెరీ క్లియర్లీ. సో అది పట్టుకుంటున్నారు ఇప్పుడు, డాక్యుమెంట్స్ అడుగుతున్నారు. దానికి మీరు సహకరించండి. దాని తర్వాత మీకు లీగల్ గా ఛాలెంజ్ చేయండి, సుప్రీంకోర్టుకి వెళ్ళండి, మేము ఎవరు ఆపలేదు మిమ్మల్ని. ఇది మెయిన్ అనమాట. సో మమతా బెనర్జీ ఈజ్ ఈక్వల్లీ రెస్పాన్సిబుల్ ఇప్పుడున్న పరిస్థితుల్లో.